ఓకే, లేట్ అయింది, బాగా లేట్ అయింది సినిమాని చూడడానికి. అంటే ఈ సినిమా రిలీజ్ కూడా చాలా లేట్ అయింది అనుకోండి. ట్రైలర్ కట్, సాంగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎక్కడో ఒక చిన్న హోప్ సినిమా ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది, థ్రిల్ చేస్తుంది, మనందరికీ నచ్చుతుంది, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అన్నిటికీ మించి రిలీజ్ ముందు సుజిత్ గారు చెప్పినట్టు సాహోకి ఓజీకి కనెక్షన్స్, ఆ హై మూమెంట్స్ మనందరికీ ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుని థియేటర్కి వెళ్ళాను. కానీ థియేటర్లో మాత్రం ఇలా బుక్ అయిపోతానని మాత్రం అనుకోలేదు. డీప్ డిస్కషన్స్ వద్దు, షార్ట్ కట్లో మన పాయింట్ ఆఫ్ వ్యూలోనో మాట్లాడుకుందాం. ఫ్యాన్ బాయ్ సుజిత్ హానెస్ట్ అటెంప్ట్. ఫస్ట్ 10 minutes బాగుంది, అంతే. అక్కడ ఒక్కటే కొట్టుడు ఓజీ అని. నాకైతే అస్సలు నచ్చలేదు. అనుకున్న కథ చాలా పెద్ద స్కేల్లో ఉంటుంది, తీసిన కథ చాలా చిన్నది. ఎంత చిన్నదంటే సినిమా స్టార్టింగ్ 10 minutesలో ఒక సీన్ జరుగుతుంది, అంతే. ఆ ఒక్క పాయింట్ మీదే మూవీ మొత్తం ఉంటుంది. పోనీ ఆ పాయింట్లో ఏమైనా విషయం ఉందా అంటే ఏముండదు. అయినా కూడా చివరి వరకు చూసామంటే అది పూర్తిగా సుజిత్ మీద ఉన్న నమ్మకం. ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఒక మంచి సీన్ వస్తుంది, ఆ సీన్ త్రూ సినిమా మంచి హై వోల్టేజ్లో వెళ్తుంది అనుకుని వెయిట్ చేశా. సెకండ్ హాఫ్ పోలీస్ స్టేషన్ సీన్ తప్ప ఇంకేం లేదు. మరి ఇలానే తీయాలనుకొని తీశారో లేదంటే ఏదో ఒకటి తీసేద్దాంలే, ఆ హైప్ యాంటిసిపేషన్లో కొట్టుకుపోతుందని మన మీద వదిలేశారు. కానీ పీకే గారి, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆ స్వాగ్ స్టైలు తప్ప ఏముండదు. ఒక్క క్యారెక్టర్ కూడా సరైన ఇంపార్టెన్స్ లేదు. విలన్గా చేసిన ఇమ్రాన్ హష్మీ అస్సలు ఆ క్యారెక్టర్ ఎందుకు ఉందో కూడా తెలీదు. అసలు పీకే గారి క్యారెక్టర్కి ఎలివేషన్స్ తప్ప ఆ క్యారెక్టర్కి గోల్ కానీ ఎజెండా కానీ ఏం లేదు. నాకైతే ఏం అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. కథలో ఎలివేషన్స్ రాసుకున్నారా, ఓజీ క్యారెక్టర్కి ఎలివేషన్స్ ఇవ్వడం కోసం కథని సిద్ధం చేసుకున్నారో కూడా తెలీదు. ఏదైనా ఒక్క సీన్ మిమ్మల్ని కూర్చోపెట్టి సినిమా ఇది కథ, ఇది సీను, ఈ సినిమాని ఎందుకు తీసాం, ఇలా ఏదైనా ఒక సీన్ అయినా ఉందా సినిమా మొత్తంలో? అట్లీస్ట్ ప్రియాంక అరుల్ మోహన్ క్యారెక్టర్ అయినా కొంచెం ఎక్కువసేపు పెడితే బాగుండేది. నా వరకు నాకైతే అలానే అనిపించింది. బట్ ఆ ప్లేస్లో అయినా డ్రామా కానీ వచ్చిన ఎమోషన్స్ కానీ కొంచెం పండేలా ఉండుంటే కొంచెం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేవాళ్ళు. బట్ అది కూడా లేదు. ప్రీ క్లైమాక్స్లో ఆ లాజిక్ లేని ఒమీగాడు చెప్పే ట్విస్ట్కి మాత్రం నా రియాక్షన్ అయితే ఇదే. ఇదేంటో అయితే, అరే నీ అబ్బా, అరే నివ్వకపోయిన నిప్పు, నీ అబ్బా జఫా. సీక్వెల్ తీద్దామని చెప్పిన ప్రతి సినిమా కూడా చెప్పే ఒకే ఒక్క డైలాగు, అది కూడా క్లైమాక్స్లో వస్తుంది. యుద్ధం అప్పుడే మొదలవుద్ది అన్నమాట. మరి ముందు నుంచి ఏం చేస్తున్నారో కానీ నాకు తెలియదు. యుద్ధం మాత్రం అప్పుడు మొదలవుతుంది, దానికి సీక్వెల్ వస్తుంది. సో టోటల్గా చెప్పాలంటే నాకు నచ్చలేదు. ఫ్యాన్స్కి నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు టైం ఉంటే థియేటర్లో చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సో ఎక్సైటింగ్ యూనో. నాకంత ఎక్సైటింగ్ ఏం లేదే. నీకేమనుందిరా? ఇన్ఫాక్ట్ కొంచెం డిప్రెషన్గా ఉన్నది.